కాకినాడను దోపిడీదారుల నుండి కాపాడుకోవాలని, దీనికి తన మద్దతు ఉంటుందని దళిత, కాపు, కార్మిక, మత్స్యకార సంఘాల నేతలు పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాకినాడ పార్లమెంట్ పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన మత్స్యకార విభాగం జిల్లా అధ్యక్షులు మల్లాడి రాజు, లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా మాజీ నాయకులు దుగ్గన బాబ్జీలు మాట్లాడారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు దాసరి కిరణ్, బీజేపీ నాయకులు కొక్కిలిగడ్డ గంగరాజు, పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికుల దగ్గర నుంచి దోచుకుంటున్నారు. ఇవన్నీ కూడా చెల్లవు. కార్మికులు తిరుగుబాటుకు వచ్చారు. కార్మికులు తిరగబడతారు. ఆ తిరుగుబాటుకి అర్హులు కావద్దు. మీరు దయచేసి మీరు కేవలం కార్మికుల రక్తాన్ని దోచుకుంటే ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము. కార్మిక వ్యవస్థ తిరగబడుతుంది. మీలాంటి వాళ్ళు మేడే చేయడానికి అనర్హులు. మీరు యాజమాన్యాలు. మీరు అంతే తప్ప మీరు కార్మిక వ్యవస్థనే దోచుకు తినేటటువంటి రాబద్దులని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. దయచేసి మరి ఈ కార్మికుల జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఇదే కాకుండా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా, అరవింద కంపెనీ లాంటివి కూడా కారిడార్ తయారవుతుంది. అంటే మన కాకినాడ పట్టణం మరో బాంబే కాబోతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అది కార్మికులు ఎదగాలి తప్ప ఇలాంటి స్వార్థపరులు కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు, చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కాదు ఎదగడానికి. కార్మిక వ్యవస్థ బలపడాలి, కార్మికులు బాగుపడాలి. ఈరోజు మరి ఎన్నికల వేళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాకినాడ నగరంలో చాలా అరాచకమైనటువంటి పాలన ఇప్పటివరకు మనం చూసాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేసేటువంటి అరాచకాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, అన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి. మీకు కూడా తెలుసు. మీ ద్వారా కూడా చాలా విషయాలు బయట పెట్టారు. ముఖ్యంగా కాకినాడ నగరంలో చూస్తే మత్స్యకారుల పట్ల పార్టీ ప్రవర్తించినటువంటి విధానాలు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసినటువంటి విమర్శలు కూడా ఈరోజు మీరు ప్రెస్ ముందు మేము పెట్టదలుచుకుంటున్నాం. ఎందుకంటే అత్యధిక జనాభా ఉన్నటువంటి మత్స్యకారులు కాకినాడలో గతంలో జగన్మోహన్ రెడ్డి మాటలు విని తన తండ్రిలాగే తను కూడా ఏదన్నా మేలు చేస్తాడని చెప్పేసి మరి ఓట్లేయడం జరిగింది. అటువంటి మత్స్యకారుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక ₹1 కోటి ఖర్చు పెట్టి గుడి కడితే మీరు 10 కోట్లు దండుకునే జాతి మీది అని విమర్శించడం, కించపరచడం జరిగింది. దాని మీద మత్స్యకారులందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆయనకైతే ఎవరు ఓట్లేసి నెగ్గించే పరిస్థితులు అయితే నాకేం గొప్ప కాదు. నాకు కుటుంబాలు ఉన్నాయి. మేము 7 అన్నతమ్ములతో మేము కుటుంబంతో ఉన్నాం. డబ్బు ఆయనకు ఉండొచ్చు, కానీ అభిమానం ఆపేది జనాల్లో నాకు ఉంది. కాబట్టి ఈ జనాల ద్వారా కూడా ఈ రోజు కూడా నన్ను టచ్ చేయడానికి సరిపోలేదు. అతను ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూనియన్లు, కార్మిక సంఘాలు 72 సంఘాలతో మీటింగ్ పెట్టిన పాపం, నాకు అతను పదవి ఇచ్చిన పాపం ఏంటంటే ఒక సంఘానికి న్యాయం చేయలేదు. అతను ఒక యూనియన్కి న్యాయం చేయలేదు. కాకినాడ లారీ యూనియన్ అంటేనే పెద్ద కీలకమైన యూనియన్, అందరికీ తెలుసున్నది స్టేట్లో. ఈ లారీ ఓనర్లు అందరూ కూడా నెల రోజులకు ఒక ట్రిప్ పడకపోతే అదే ట్రిప్పు అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళకి 80,000 కిరాయి అయితే ₹60,000 పంపించేసి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న లారీ ఓనర్లు కొంతమంది లారీలు అమ్ముకుని ఇవాళ డ్రైవర్కి వెళ్ళే పరిస్థితి చాలామంది తెచ్చుకున్నారు. చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాకనే మీకు కావాలంటే లిస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఎమ్మెల్యే అవుతే ఇంకో లారీ కొనుక్కోవాలి తప్పించి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక లారీలు అమ్ముకోవడానికి కదా ఎమ్మెల్యే కింద పెద్ద వేర్ హౌసింగ్ యాక్టివిటీ చేసేవాడు. మొట్టమొదటి వేర్ హౌసింగ్ చేసింది నేను. అలాగే ఏంటంటే రాజకీయాల్లోకి రాకుండా రాజకీయాలు వెనకతలు ఉండి అందరికీ అండగా ఉండి చాలామందిని ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన ఘనత నాకు ఉంది. అలాగే కేజ్రీవాల్ని పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన సీఎం అయినంత వరకు ఒకే రూమ్లో కలిసి కూర్చొని వర్క్ చేసాం. సో నాకు రాజకీయం తెలుసు, ఎలా గెలవాలో తెలుసు. డెఫినెట్గా మా పవన్ కళ్యాణ్ గారు అన్ని నియోజకవర్గాల్లో గెలుస్తున్నారు. ఆయన ఆశయం గెలుస్తుంది. ఆయన ఆశయం ఏంటంటే ప్రజలు గెలిపించాలి, ప్రజల నుంచి తిరుగుబాటు రావాలి. ఇవాళ అది వచ్చింది. నేను వార్డులోకి వెళ్ళి చూస్తుంటే నాకు తెలుస్తుంది వార్డులో ఎంత కసిగా ఉన్నారు. మాకు మెటీరియల్ ఇవ్వండి చాలు. వాడవాళ్ళు పైకి వచ్చి చెప్తున్నారు మేము ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో మత్స్యకారులు చూస్తే అలాగే ఉన్నారు. ఇవాళ చూడండి, మత్స్యకారుల తరపున మాట్లాడారు, దళితుల తరపున మాట్లాడారు, లారీ ఓనర్స్ తరపున మాట్లాడారు. అన్ని వైపుల నుంచి అన్ని వర్గాల వారు కూడా పూర్తి మద్దతు. మొన్న సెట్టిబలిజల సంఘం వాళ్ళు ఇదే రూమ్లో కూర్చొని పూర్తి మద్దతు కూటమికి తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీని, ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి అందరూ కూడా, ఎస్సీలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని, ఖచ్చితంగా ఈ యొక్క కూటమికి కలిసికట్టుగా పనిచేసి మరి నెగ్గించుకుంటామని, దళితుల మనోభావాలు కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క కాకినాడ జిల్లా పార్లమెంట్ పరిధి ఉందో మరి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మరి టీడీపీకి, బీజేపీకి కూడా
సంపూర్ణ మద్దతు. మరి ఇక్కడ మేము జనసేనకి మా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కృష్ణమాదిక్ గారి తరఫున మేము ఖచ్చితంగా మద్దతు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా మాలో ఉన్న కొంతమంది పెయిన్ ఆర్టిస్టుల్ని తెచ్చుకొని డబ్బులు ఇచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. దయచేసి అవన్నీ కూడా మీ నమ్మొద్దు. ఖచ్చితంగా కృష్ణమాదిక్ గారి ఆధ్వర్యంలో కూటమిని ప్రజల ఆధ్వర్యంలో ఆశీస్సులతో ఖచ్చితంగా మేము ఈ కూటమిని నెగ్గించుకుంటామని ఈ యొక్క సందర్భంలో మేము సంపూర్ణ కూటమికి మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఉద్యమ నమస్కారం.